ప్రకాశం జిల్లా బెస్తవారిపేటలో మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి పాల్గొన్నారు. 2014-2019 కాలంలో ఎమ్మెల్యేలుగా ఉన్న సమయంలో బెస్తవారిపేట మండలం అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు సారథ్యంలో నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేశామని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి అన్నారు. అదేవిధంగా రెండవసారి ప్రజల ఆశీస్సులతో ఎమ్మెల్యేగా ఎన్నికైన సందర్భంగా బెస్తవారిపేట నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తామని, త్వరలో బెస్తవారిపేట మండలంలోని అన్ని శాఖలకు సంబంధించిన అధికారులతో ప్రజా ప్రతినిధులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి అన్నారు. గతంలో నేను 2014-19 సంవత్సరంలో శాసనసభ్యుడిగా ఉన్నాను. నేను ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి అధ్యక్షుడిగా ఆ రోజు కూడా ఉన్నాడు. ఆ 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మరలా గిద్దలూరు నియోజకవర్గ ప్రజల యొక్క ఆశీర్వాదంతో నేను ఈ రోజు శాసనసభ్యుడిగా మరలా ఎన్నిక కావడం జరిగింది. గతంలో ఏ మాదిరిగానైతే నియోజకవర్గ అభివృద్ధి కోసం కానివ్వండి, మరీ ముఖ్యంగా బెస్తవారిపేట మండల అభివృద్ధి కోసం కానివ్వండి, రెండవ వైపు ప్రజల యొక్క సంక్షేమం కోసం కానివ్వండి, గతంలో ఏ మాదిరిగా అయితే నేను ఉన్నానో అంతకు రెట్టింపుగా ఈ 5 సంవత్సరాల కాలంలో బెస్తవారిపేట మండలానికి, మండల ప్రజలకి అన్ని విధాలుగా నేను శాసనసభ్యుడిగా చేదోడు వాదోడుగా ఉంటానని ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తాను.